మహబూబాబాద్ జిల్లాలో జరిగిన హరితహారం వివాదాలకు దారితీసింది. కార్యక్రమానికి హాజరైన స్థానిక శాసనసభ్యుడు శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్తో అమర్యాదగా ప్రవర్తించడం కలకలం రేపింది. ఎమ్మెల్యే తీరుపై ఉద్యోగ సంఘాలు నల్ల బ్యాడ్జీలతో ఆందోళనకు దిగాయి. మరోవైపు శాసనసభ్యుడి వ్యవహార శైలిపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బేషరతుగా కలెక్టర్కు క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్కు క్షమాపణలు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా శాసనసభ్యుడు శంకర్ నాయక్ ప్రవర్తన వివాదాస్పదమైంది. హరితహారంలో భాగంగా మహబూబాబాద్ ఎన్టీఆర్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనాతో వ్యవహరించిన తీరు కలకలం రేపింది. దీనిపై కలెక్టర్ తీవ్రంగా స్పందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వ్యవహారానికి సంబంధించి కొన్ని చిత్రాలు వాట్సాప్లో హల్చల్ చేశాయి. విషయం తెలుసుకున్న పలు ఉద్యోగ సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలతో కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే విధులకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో ఈరోజు హరితహారం చాలా బ్రహ్మాండంగా మినిస్టర్ గారితో జరగడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు మన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతి మీనా గారికి అగౌరవపరచడం జరిగింది. సో అది చాలా మేము తెలంగాణ గెస్టెడ్ ఆఫీసరు తరఫున మేము చాలా ఖండిస్తున్నాం. అది ముక్తకంఠంతో చాలా బాధాకరంగా ఉంది. మేడంకే జరిగిందంటే మాకు కూడా సెక్యూరిటీ లేకుండా ఉంది, చాలా బాధాకరం. సో దీన్ని ప్రజలు కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం. లోకల్ ఎమ్మెల్యే గారు అవగరపరిచారు కాబట్టి వారి మీద మేము గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి ఏదైనా చర్య లేకపోతే మేము ఇదే కంటిన్యూ చేస్తామని చెప్తున్నాం. కలెక్టర్ ప్రీతి మీనా గారికి మరి అమర్యాదకరమైన అవమానం జరిగిందని మేము భావిస్తున్నాము. దానికి సందర్భంగా మేము ఈరోజు అందరం కూడా మా తహసీల్దార్ అసోసియేషన్, రెవెన్యూ అసోసియేషన్ అందరం కూడా నల్ల బ్యాడ్జీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎవరైతే ప్రజాప్రతినిధి అగౌరవపరిచిండో వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఉన్నతమైన వ్యక్తికి న్యాయం జరగలేకపోతే మాలాంటి వాళ్ళకి కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరి మీద అతని మీద కూడా చర్య తీసుకోవాలని మరి యాక్షన్ చర్య విషయంలో కలెక్టర్ గారు దాని మీద నివేదిస్తారు. కాబట్టి ఈరోజు న్యాయం జరగకపోతే రేపు కూడా మాది ఇదే ఆందోళనకరం జరుగుతుంది. ఇదే నిరసన కంటిన్యూ చేస్తాం. కలెక్టర్ ప్రీతి మీనా పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవర్తన సరిగ్గా లేదంటూ ఎమ్మెల్యేని మందలించారు. కలెక్టర్ను కలిసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. ఎమ్మెల్యే తన ప్రవర్తన మార్చుకోకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్తో మాట్లాడాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్కు సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెంటనే జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. జరిగిన సంఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్కు క్షమాపణలు చెప్పాలని శంకర్ నాయక్ను ఆదేశించారు.